ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కు భారీ షాక్. సీఎం జగన్కి వ్యతిరేకంగా ఢిల్లీలో వేలు నరుక్కున్న మహిళ. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ పాలిటిక్స్లో సంచలన విషయం అయితే జరిగింది. జగన్కి వ్యతిరేకంగా బొటల వేలు నరుక్కొని మహిళ నిరసన అయితే తెలిపింది. వివరాలు చూసినట్లయితే కనుక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ పాలిటిక్స్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్కు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలో అరాచకాలను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద వేలు నరుక్కొని నిరసన తెలిపింది. కళ్ల ముందు సమాజం నాశనమైపోతూ ఉంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేక ఇలా చేసినట్లు లక్ష్మి తెలిపారు. జగన్ పాలన అరాచకాలను వ్యతిరేకిస్తూ ఆమె ఏకలవ్య దీక్ష అంటూ తన బొటన వేలు నరుక్కోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఈ ఘటన అయితే కనుక ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అయితే జరిగింది. గుంటూరు రూరల్కు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ ఈ యొక్క ఘటనకి అయితే పాల్పడ్డారు. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలను అయితే చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఇలాంటి ఘటన జరిగిందంటే ఖచ్చితంగా కేంద్రం పరిధిలోకి అయితే కనుక ఈ అంశం వెళ్ళే అవకాశం ఉంది. దీనిపై మరి వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది.